హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు బయటకు వెళ్తున్న క్రమంలో ఇంకొక పెద్ద షాక్ వైఎస్ఆర్సీపీకి ఎదురైంది అనుకోవచ్చు. మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడనున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి వార్తలు వినిపించకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఆల్రెడీ రాజీనామా లెటర్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారనే వార్తలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. మొట్టమొదట ఆయనకి సీటు ఇవ్వలేకపోవడం, ఇచ్చిన తర్వాత ఆయన ఓడిపోవడం, గత ఎన్నికల్లో కూడా ఆయనకి సీటు వస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకి సీట్ రాకపోవడం, ఇవన్నీ నాకు నా సెల్ఫ్ రియలైజేషన్ ద్వారానే ఆయన బయటకు వెళ్తున్నారేమో అనే వార్తలు ఎక్కువగా చెక్కలు కొడుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీలో ఉంటే నాకు మాత్రం ఎలాంటి సపోర్ట్ లభించట్లేదని, అదేవిధంగా పార్టీ ఆల్రెడీ 11 సీట్లకి పరిమితం అయిపోయిందని, మరి ఇలాంటి పరిస్థితులలో ఆయన అసలు పార్టీలో ఉంటారా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఇక సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఈ వార్త అయితే ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తలనొప్పిగా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకప్పుడు ఆయన చాలా మటుకి హెల్ప్ చేశారు జగన్మోహన్ రెడ్డికి అనుకోవచ్చు. మరి ఆయన ఇక పార్టీని వీడనున్నారు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆ 11 మంది కూడా ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనే పరిస్థితి అయితే నెలకొంది అనుకోవచ్చు. మరి ఈయన కూడా వెళ్ళిపోతారా లేదా అనేది ఇంకా క్లారిటీ ఆయన అధికారికంగా అయితే ప్రకటించలేదు, కానీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎక్కువగా వినిపిస్తున్న టాక్. మరి ఆయన వెళ్ళిపోతే బెటర్ అని అభిప్రాయపడుతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.